మరణాత విశ్వాస సమాజము తరపున మరణాత మేలుకొలుపు అనే ఈ టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మా నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మీకు మరి శుభములు కలిగించునుగాక. మీ అందరికీ గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ శుభాకాంక్షలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి మరి గుడ్ ఫ్రైడే సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మరి సిలువలో చేసిన త్యాగం ద్వారా, సిలువలో చిందించిన రక్తం ద్వారా మరి మీ అందరికీ ఆయన రక్షణ కలిగించి మరి ఈస్టర్ పునరుత్థాన పండుగలో నూతనమైనటువంటి ఆశీర్వాదాలతో, నూతనమైన ఉజ్జీవాలతో మరి ఆ దేవదేవుడు మిమ్ములను మనలను అందరినీ కూడా ఆయన రక్షించి కాపాడునుగాక. ఆమెన్. చూడండి, మనం మరొక మాట, యేసుక్రీస్తు ప్రభు మరి సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు ఆ సిలువలో పలికినటువంటి ఆ రెండవ మాటను మనం గమనించినట్లయితే ఆయన చెప్తున్న మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని ప్రభువు చెప్పారు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువు యొక్క వాగ్దానము మరి వెంటనే నెరవేర్పు కూడా జరుగునటువంటి సందర్భాన్ని మనం చూస్తూ వచ్చాం. అంటే యేసుక్రీస్తు ప్రభువుని మరి సిలువ వేసినప్పుడు ఆ సిలువలో ఆయనతో పాటు చెరొక ప్రక్కన మరి ఈ ప్రక్కన ఆ ప్రక్కన కూడా ఇద్దరు బందిపోటు దొంగలను సిలువ వేసినట్లుగా దైవలేఖనం మనం చూస్తూ ఉన్నాం. ఈ దైవలేఖనంలో ఆ ఇద్దరూ కూడా మరి ఆ ప్రక్కన ఈ ప్రక్కన సిలువ వేయబడినటువంటి ఆ యొక్క బందిపోటు దొంగలు కూడా యేసుక్రీస్తు ప్రభువుని నిందించినట్లుగా మనం దైవలేఖనాల్లో మనం చూస్తూ వచ్చాం. మరి యేసుక్రీస్తు ప్రభువుని మరి సిలువ వేసినటువంటి సందర్భము, ఆ సందర్భములో మరి దూషించబడుతూ వచ్చినటువంటి ప్రజలు, సైనికులు, మరి అదేవిధంగా ఆయనతో పాటు సిలువ వేసినటువంటి బందిపోటు దొంగలు కూడా మరి యేసు ప్రభువుని దూషించినట్లుగా, ద్వేషించినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఇక్కడ లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం దగ్గర నుంచి మనం చదివితే, వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనిము, మమ్మను కూడా రక్షించుము అని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. దేవునికి స్తోత్రాలు. చూశారా? అంటే వేలాడవేయబడినటువంటి నేరస్తులలో ఒకడేమో యేసు ప్రభుని దూషిస్తూ వచ్చాడు, రెండో వాడు వాడిని గద్దిస్తూ వచ్చాడు. మనము చేసిన దానికి తగిన ఫలము పొందుతున్నాము. ప్రతి వారికి కూడా మరి చాలా కాలం నుంచి ఆ మాట మనం వింటూ వచ్చాం. ఎవడు చేసిన కర్మ వాడనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా అనేటువంటి ఆ మాటను పూర్వకాలం నుంచి కూడా అనేక మంది వాడుతూ వస్తూ ఉంటారు. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించవలసిందే కానీ మరొకడు అనుభవించడానికి వీలు లేదు. అయితే
ఆ చేసినటువంటి కర్మఫలము వాడు అనుభవించవలసిందే. అయితే ఆ కర్మఫలము నుండి, ఆ కర్మ ఫలానికి వచ్చే శిక్ష నుండి తప్పించగలిగినటువంటి దేవుడున్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయనే మన యొక్క తలరాతలు మార్చగలిగిన వాడు. చాలామంది అంటూ ఉంటారు, వాడికి దేవుడు అలాగా తలరాత రాసేసాడు, ఎవరేం చేస్తారు, ఎవరు బాగు చేయలేరు, దేవుడు కూడా బాగు చేయలేడు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరు ఏ విధమైనటువంటి రాతలో ఉన్నప్పటికీ కూడా చాలామంది పెద్దలు చెబుతూ ఉంటారు, మరి తల్లిదండ్రులు బిడ్డలంటే కంటారు కానీ వాళ్ళ రాతలను కన్నారా అని. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనిషి యొక్క జీవితము ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆ తలరాతలు మార్చగలిగిన వాడు, వారికి మంచి భవిష్యత్తునివ్వగలిగిన వాడు. ఎంత ఘోర పాపినైనా ప్రభువా నన్ను క్షమించు అంటే క్షమించి తనతో పాటు ఆ పరలోకానికి, పరదైసులోనికి తీసుకుని వెళ్ళి తనతో కూడా కూర్చుండబెట్టుకోవటానికి సమర్థుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రాలు. అందుకనే ప్రభునందు బిడ్లారా, చూడండి, సిలువలో మరి యేసుక్రీస్తు ప్రభుతో కూడా మరి ఇద్దరిని చెరొక ప్రక్కన కూడా దొంగల్ని సిలువ వేశారు. అది కూడా లేఖనం నెరవేరిపోయినండి. అక్రమకారులతో ఆయనకు మరి స్థలం సిద్ధపరిచారు అనేటువంటి మాటను మనం చూస్తాం. అక్రమకారులలో ఒకటిగా ఆయనను సిలువ వేశారని చెప్పి దైవలేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగనే యేసుక్రీస్తు ప్రభు మరి సిలువలో మరి దొంగల మధ్యలో, ఇద్దరు దొంగల మధ్యలో ఆయన వ్రేలాడుతూ ఉండగా మరి ఒక దొంగ అయితే దూషిస్తున్నాడు, మరొకడైతే దూషిస్తున్న వాడిని గద్దించాడు. మరి గద్దించడమే కాకుండా యేసుకు రాజ్యం ఉందని తెలిసి నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని చెప్పి మరి నిజముగా మరి పశ్చాత్తాపంతో ప్రాధేయపడి అడిగినప్పుడు వెంటనే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని అతనికి వాగ్దానం ఇచ్చి, మరి నేడే అనే మాటను మనం చూస్తున్నప్పుడు చాలాసార్లు పరిశుద్ధ గ్రంథములో కూడా మనం చూస్తుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నేడు నేడు ఇప్పుడే అనే మాటను మనం చాలాసార్లు చూస్తూ వచ్చాం. మరి చూడండి, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని ఇక్కడ మరి తనను మరి వేడుకున్నటువంటి దొంగతో చెప్పారా? మరి జక్కయ్య ఎంతో ఘోరమైనటువంటి పాపి అని ఆ ప్రజలందరూ కూడా, ఆ ప్రాంత ప్రజలందరూ కూడా చెబుతూ వచ్చారు. మరి యేసుక్రీస్తు ప్రభు ఇంటికి వెళ్ళినప్పుడు జక్కయ్య పశ్చాత్తాపంతో నిలవబడి, అయ్యా, నేను ఎవరి వద్దనైనా దేనినైనా అన్యాయంగా తీసుకున్నట్లయితే వారికి 4 అంతలు చెల్లించేస్తాను, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను అని చెప్పి పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. అంటే ఎప్పుడైతే మనం మన పాపాలు ఒప్పుకొని మనం తప్పు చేశామో, యేసుక్రీస్తు ప్రభు మన తప్పుల నిమిత్తమై మన యొక్క పాపాలకు వచ్చే శిక్షను ఆయన భరిస్తున్నాడు అని ఎవరైతే తమ నోటితో ఒప్పుకుంటారో, తమ హృదయమందు విశ్వసిస్తారో, వారికి ఆ క్షణములోనే వారికి రక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆ క్షణంలోనే వారు పరలోక రాజ్య వారసులుగా మార్చబడతారు, నీతిమంతులుగా మార్చబడతారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ
సిలువలో వేలాడుతూ పశ్చాత్తాపంతో యేసు నీకు ఒక రాజ్యం ఉందని, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయన ఈ పశ్చాత్తాపంతో విశ్వసించి ఆయనకి రాజ్యం ఉందని నమ్మి వేడుకున్నాడు గనుకన వెంటనే ప్రభు అన్నాడు, నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉందు అని ప్రభువు ఆయనకు వాగ్దానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ సాన్నిధ్యములో ప్రభువు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ గొప్ప రక్షణ భాగ్యాన్ని మనము అందుకోవటానికి మరి దేవుడు ఏర్పరిచిన గొప్ప ప్రణాళిక ఇది. ఎందుకంటే అది ఆదిలోనే ఆదాము అవ్వలు మరి ఆ చేసినటువంటి ఆ యొక్క అపరాధమును బట్టి మరి ఆ జీవవృక్ష ఫలాలకు దూరమైపోయారు, ఆ పరదేశుకు దూరమైపోయారు. అయితే మరి జీవవృక్ష ఫలాలు మరి తినవద్దు అని ఆనాడు దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు ఆశించి ఆ యొక్క ఫలాలు తిని దేవుని యొక్క ఆ జీవవృక్ష ఫలాలకు దూరమైపోయినటువంటి మానవులు తిరిగి మరలా మరి ఆ దేవుని యొక్క సన్నిధిలోనికి ఆ జీవవృక్ష ఫలాలకు వారిని అర్హులుగా చేయటానికే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చి మనలో ఒకరి వంటి వాడిగా ఆయన సంచరిస్తూ ఆయన మనందరి నిమిత్తమై మనందరి పాపాలు భరించి ఆయన కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుకనే దేవుని యొక్క సన్నిధానములో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ రోజున ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభు నా నిమిత్తము నా పాపముల నిమిత్తము ఆయన మరణించారు అని గుర్తించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా మరి దేవుని యొక్క రాజ్యములోనికి ఆ అవకాశము మరి నిశ్చయముగా మరి లభిస్తుంది. కాబట్టి చూడండి, ఆ సిలువలో వ్రేలాడుతూ ఉన్నటువంటి మరి ఆ దొంగ అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక మరి వాటిని సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ఉండటానికి మరి మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి మరి దేవుని యొక్క లేఖనం ద్వారా మనం చూస్తూ వచ్చాం. మరి ఆ విధంగానే దేవుని యొక్క మాటలు మనం వింటున్నప్పుడు అతను ఎలాగైతే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడో మనము కూడా అలాగునే సమయం ఉందిలే, ఇంకా సమయం ఉందిలే అనుకుని వాయిదాలు వేయకుండా ఈ రోజునే ఇప్పుడే మరి ఆ యొక్క దొంగకు ఎలాగైతే పరలోక రాజ్యము అనే ఆ పరదేశుకి అవకాశాన్ని కలిగించాడో అలాగే మనము కూడా మరి ఈ క్షణంలోనే యేసుక్రీస్తు ప్రభువుని మాకు రక్షణ కావాలి, నాకు రక్షణ కార్యం జరిగించమని ప్రభువుని వేడుకుంటే ఆయన వెంటనే మరి మనలను రక్షించుకుని మన ఆత్మకు మరి రక్షణ కలిగించి మరి ఆయనతో పాటు పరదేశులోనికి తీసుకుని వెళ్ళటానికి ప్రభువు సిద్ధముగా ఉన్నాడు. చూడండి, మనం గమనించినట్లయితే ఎఫెసీ పత్రిక మరి 2వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదివితే అక్కడ ఏముంది? పూర్వము మీరు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనపడును. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనిడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి అని మరి దేవుని యొక్క లేఖనం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
దైవ సాన్నిధ్యంలో మనం గమనించినట్లయితే మరి ప్రభువు ఈ మాటను మనం గమనిస్తే 2వ అధ్యాయము 8వ వచనంలో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన చేతి పని అయి ఉన్నాము అని మరి పౌలు భక్తుడు మరి లేఖనం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మన క్రియల మూలముగా కాదు, మన విశ్వాసం మూలంగానే మనం రక్షించబడతాము. ఆ దొంగ మరి యేసుకు రాజ్యం ఉందని ఆయన విశ్వసించాడు, మరి ఆయనతో పాటు రాజ్యంతో పాటు ఆయన వస్తాడని విశ్వసించాడు. ఆయన అందుకనే నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనికి సమయము లేకపోయింది బాప్తీసం తీసుకోవటానికి. అయినప్పటికీ విశ్వాసం ద్వారా మరి ప్రభు యొక్క సన్నిధికి చేరినట్లుగా తన ఆత్మ రక్షించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఎంతో కాలం నుంచి మరి ప్రభు మాటలు వింటున్న చాలామంది రక్షణ పొందరు, అంటే బాప్తిసం పొందరు, దేవుని సన్నిధికి రారు. ఆ విధంగా సమయాన్ని కాలమును గడిపేస్తూ ఉంటారు. అయితే ప్రభువు ఇదిగో ఇదే గొప్ప రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఎలా తప్పించుకుంటాము అని దైవలేఖనం సెలవిస్తూ ఉంది. ఆ నిత్య నరకాగ్నిని మనం తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసినటువంటి ఆ యొక్క మహాయజ్ఞమును, ఆ త్యాగమును మనం తలంచుకొని ఆయన నా కొరకు కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి ఆయన మరలా తిరిగి మృత్యుంజయుడిగా తిరిగి లేచారు అనే విషయాన్ని మనం గమనించి వెంటనే విశ్వసించినట్లయితే ఆయన నీకు రక్షణ కార్యం జరిగిస్తారు. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము మరి 12వ వచనం మనం చదివితే, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోషను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని దారపోశారు, తిరుగుబాటు చేసిన వారి కొరకు మరి ఆయన మరి అనేక మంది కొరకు విజ్ఞాపనలు చేస్తూ వచ్చారు అని మనం ఆ లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అతిక్రమము చేయవారిలో ఒకడిగా ఆయన ఎంచబడిన వాడాయనని అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి ఆయన విజ్ఞాపన చేస్తూ వచ్చాడని మరి ఆ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా మరి దేవుడు మా దేవుడు కాదని, లేకపోతే మాకు సంబంధించిన వాడు కాదని ఇంకా తిరుగుబాటు చేస్తూనే ఉన్నావేమో, ఆయన ప్రేమను గుర్తించలేకుండా ఉన్నావేమో. ఇప్పుడైనా ఈ క్షణములోనైనా యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని, యేసుక్రీస్తు ప్రభు నన్ను ప్రేమించిన దేవుడని, యేసుక్రీస్తు ప్రభు నా కొరకు తన ప్రాణమును పెట్టిన దేవుడని నువ్వు విశ్వసించినట్లయితే ఇప్పుడే తన యొక్క కనికరము చొప్పున, తన విశేష కనికరము చొప్పున నీకు తన రక్తముతో నిన్ను కడిగి నీకు రక్షణ కార్యములు జరిగించి తన బిడ్డగా చేసుకోవటానికి ఆయన సిద్ధముగా ఉన్న దేవుడు. తీతుకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే 3వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుంచి మనం చదివినప్పుడు, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే
పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. దేవుని యొక్క దయ, మానవుల ఎడల ఆయనకున్నటువంటి ప్రేమ, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగుజేయుట ద్వారాను ఆయన మనలను రక్షించెను అనే మాటను మనం చూస్తున్నాం. కనుకనే దేవుని యొక్క సన్నిధానములో ఇదిగో శిలువలో యేసుక్రీస్తు పలికినటువంటి ఆ యొక్క రెండవ మాట మరి ఘోరమైనటువంటి పాపములో ఉన్న బందిపోటు దొంగను కూడా యేసు ప్రభు క్షమించి తన రాజ్యమునకు వారసుడిగా సిద్ధం చేశాడు. కాబట్టి ఇదిగో మరింత మంచి అవకాశము మరి ప్రభు మనకు అనుగ్రహించినప్పుడు ఇచ్చినటువంటి ఆ అవకాశాన్ని మనము వినియోగించుకున్నట్లయితే మరి ప్రభు యొక్క సన్నిధిలో మనం చేర్చబడి ఆ నిత్య రాజ్యానికి మనము వారసులుగా మార్చబడతామన్నమాట. కాబట్టి ఆయన మాటను విని ఆయన ద్వారా మనం రక్షణ పొంది ఆ పరలోక రాజ్యానికి వారసులుగా మనం సిద్ధపడాలని మరి ప్రభువు ఈ రోజున మరి ఆ శిలువలో మరి చేర్చుకున్నటువంటి ఆ దొంగను ఎలాగైతే రక్షించి తన సన్నిధికి తన యొక్క పరదైసులోనికి చేర్చుకున్నారో ఈ రోజున నిన్ను నన్ను కూడా ఆ విధంగానే ఆ పరదైసులోనికి ఆయన చేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు జక్కయ్య. అలాగే చెరసాల నాయకుడు కూడా మరి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి అని చెప్పి అడిగి మరి ఆ రాత్రికి రాత్రే మరి పౌలు శీలల యొక్క ఆ దెబ్బలన్నీ కడిగి వారితో వారు బాప్తిస్మం ఇచ్చినప్పుడు వారి ద్వారా ఆ ఇంటి వారి అందరూ కూడా రక్షణ పొంది బాప్తిస్మం పొందినట్లుగా మనం దైవలేఖనాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క సన్నిధానములో జీవిస్తున్నటువంటి మన జీవితాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మన కోసం చేసినటువంటి ఆ త్యాగమును, మన కోసం చూపినటువంటి ఆ ప్రేమను మనం తలపోసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువుకి మరి సాక్షులుగా మనం జీవించాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. మరి చూసినట్లయితే ఇక్కడ మరి మనం గమనిస్తే ఆ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో మరి జయించు వానిని దేవుని యొక్క పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాను అని చెప్పి మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరంట? జయించు వారిని దేవుని యొక్క పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాను అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు శిలువలో వేలాడుతూ ఉన్నటువంటి ఒక దొంగ అయితే ఆయన జయించలేకపోయాడు. మరి రెండో వాడైతే ఆయన జయించి యేసయ్యకు రాజ్యం ఉందని తెలుసుకుని యేసయ్యతో కూడా పరదైసులో ఉండాలని కోరుకున్నాడు గనుక అక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, మరి జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాను అని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 7వ వచనంలో మరి దేవదేవుడే స్పష్టంగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఏ పరదైసులో అంటే ఏదైనా వనములో ఉన్నటువంటి ఆ జీవవృక్ష ఫలములు తినకూడదన్న ఫలములు తిని ఆ తోటలో నుంచి బయటకు నెట్టివేయబడ్డారో అదే జీవవృక్ష ఫలములు మరి పరదైసులో భుజింపజేయటానికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనలో ఒకరి వంటి వాడిగా జీవించి మనం ఏదైతే ఆశించి పొందలేక భంగపడ్డామో
మరి ఆయన మరలా తిరిగి మన యొక్క పాపాలు క్షమించి ఆయన మన శిక్షను భరించి మన కోసం ఆయన మరలా తిరిగి ఆ పరదేశంలోనికి మనను చేర్చి ఆ జీవవృక్ష ఫలములు భుజించేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆదాము అవ్వలు తినవద్దన్నటువంటి ఆ జీవవృక్ష ఫలములు తిని ఆ తోటకు దూరమై ఆ తోటలోంచి బయటకు నెట్టివేయబడ్డారు. కానీ ఇప్పుడు మరలా నా ప్రభువైన యేసుక్రీస్తు మరి లోకానికి మానవుడిగా వచ్చి ఆయన కల్వరి శిలువలో నా పాపముల నిమిత్తమై ఆయన మరణించి ఆయన సమాధి చేయబడి తిరిగి మూడో దినాన్న మృత్యుంజయుడిగా పునరుత్థానుడిగా తిరిగి లేచి ఆనాడు ఆదాము అవ్వలు తినాలని ఆశించి తిని మరి ఆ తోటలో నుంచి నెట్టివేయబడితే ఇప్పుడు మరలా ఆ పాపాలన్నిటికీ వచ్చే శిక్షనంతా ప్రభువైన యేసుక్రీస్తు భరించి తిరిగి మరలా మనకు ఆ జీవవృక్ష ఫలాలకు అర్హులుగా చేశాడు యేసు ప్రభు. ఎంత ప్రేమమయుడో చూశారా బిడ్డలారా, గమనించారా? అందుకనే మనం చూసినట్లయితే మరి గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం మనం చదివినప్పుడు ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను అనే మాటను మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించి ఆయన మనలను ఆశీర్వాదమునకు వారసులుగా చేశారన్నమాట. అందుకనే 1 పేతురు పత్రికలో 2వ అధ్యాయములో మనం ఆ మాటను చూసినట్లయితే మరి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఏమని రాయబడి ఉంది? మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపుకు మీరు మళ్ళీ ఉన్నారు. చూసారా, ఇక్కడ మనం గమనిస్తే మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొందితిమి. కాబట్టి మీరు విశ్వసించండి, ప్రభువునందు నమ్మిక ఉంచండి. మరి ఎంత ఘోర పాపినైనా సరే మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. కాబట్టి ఇప్పుడైనా ప్రభువా నా పాపాలు క్షమించి నన్ను రక్షించమని వేడుకోండి, ప్రభు మిమ్మల్ని రక్షించును గాక. ఆమేన్. తండ్రి మీకు వందనాలు. నీ బిడ్డలను నాయన మీరు రక్షించి మీ యొక్క రక్షణానందముతో నింపి నీతో కూడా పరదైసులో ఉండటానికి సహాయం చేయండి. ఎవ్వరూ నిత్య నాశనం నరకాగ్నికి పోకుండా పరలోక రాజ్యానికి వారందరినీ సిద్ధం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలు.